యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ నా వందనాలు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో పౌలు భక్తుల ద్వారా దేవుడు మనతో ఇలా విధంగా మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని చెప్తున్నాడు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే మారు మనసు. మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనగా దీనిలో మొదటగా మనము మారు మనసు అనే విషయం తీసుకుంటాం. మారు మనసు అంటే మనం ఏదైనా చెడ్డ కార్యము తలపెట్టినప్పుడు ఆ చెడ్డ కార్యమును చెయ్యకుండా ఉండడము, ఆ చెడ్డ కార్యము ఎదట వ్యక్తిని బాధపరిచే విధంగా చెయ్యకుండా మానివేయడము మారు మనసు. పాపము నుంచి విడిపించబడడం మారు మనసు. అబద్ధము నుంచి బయటికి రావడం మారు మనసు. దొంగతనము చేయకుండా మానవడం మారు మనసు. మరీ ప్రాముఖ్యంగా వ్యభిచారము అనేది మానివేయడం మారు మనసు. వ్యభిచారము చేస్తూ కపటోపాయముగా నడుస్తూ సమయోచితమైన నీ జ్ఞానమును ఉపయోగించుకొని దానిని తెలివితేటలుగా సమస్తమును పరీక్షించే దేవుని ఎదుట, అనగా దేవుని సన్నిధి, మోషేకు దేవుడు చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అంటే ఈ భూమి అందంతటా దేవుని యొక్క సన్నిధి ఉన్నది. కావున దేవుని సన్నిధి నుంచి నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు. నీ భర్తను మోసం చేయొచ్చు, నీ పిల్లలను మోసం చేయొచ్చు, లేదా నీ భర్తే నిన్ను మోసం చేయొచ్చు, నీ బంధువులు మోసం చేయొచ్చు, నీ స్నేహితులు మోసం చేయొచ్చు. కానీ సర్వశక్తుడైన యేసుక్రీస్తుని మోసపరచడం అనేది నీ జీవితంలో నీ వల్ల కాదు. కనుక ఆ పాపము నుంచి విడిపించబడి ఆ పాపము చెయ్యకుండా దేవుని యందు రక్షింపబడడమే మారు మనసు. మారు మనసు పొందకుండా పెద్ద పెద్ద కేకలు వేసి ఏడ్చి గంతులేసి ఆదివారం నాడు ప్రార్థనలకు వెళ్ళి, శుక్రవారం ప్రార్థనలకు వెళ్ళి, శనివారం ఉపవాసాలు ఉండే, ఆదివారాలు బుధవారాలు ఇలాగ దేవుళ్ళు నువ్వు గడిపినా నీ దగ్గర మారు మనసు లేనంత వరకు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. కాబట్టి దేవుడు నీకు మంచం పట్టే పరిస్థితిని ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మారు మనసు పొందండి. మొదటగా మారు మనసు పొందండి. మారు మనసు పొందిన తరువాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకోండి. మారు మనసే లేదు, ఇంకా బాప్తీసం ఎలాగండి అంటారా? బాప్తీసం లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తీసం లేకుండా ఈ రాత్రి కానీ రేపు కానీ ఈ సంవత్సరంలో కానీ నువ్వు చస్తే నువ్వు చేసిన భక్తి అంతా వ్యర్థమై నరకానికి పోతావు. కావున దేవుడు నీకు చెప్పే గొప్ప విషయం ఏంటంటే మారు మనసు పొందు. మారు మనసు పొందు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకో. క్రీస్తు యేసు రక్తములో కడగబడు. క్రీస్తు యేసు శరీరమును, రక్తాన్ని ప్రతి దినమున, అనగా ఆదివారం ప్రతి దినమున సేవించు. సత్యమైన సంఘములో ప్రవేశించు. అసత్యమైన వాటిని పరుగులు తీస్తూ ఇదే సత్యమని భ్రమపడుతూ పిచ్చి గొంతులు వేస్తే రేపు ఉగ్రత దినం రోజున మౌనమైపోయి నిత్య నరకానికి పాత్రులవు అవుతావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకోండి. ఏమండి? బాప్తీసం తీసుకోండి, మారు మనసు పొందాలి. ప్రతి క్రైస్తవునికి ఖచ్చితంగా మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. నిన్ను ఎవరైనా దూషించి మాట్లాడుతున్నప్పుడు, నిన్నెవరైనా అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు
నువ్వు లేనిపోని నిందలు నీ మీద ఏసి నీ ప్రేమను, నీ ఎదుగుదలను, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ నీ యొక్క ప్రయాణాన్ని, నీ పరిస్థితిని అంతటిని కూడా విమర్శించి మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉంటున్నావంటే దాన్నే మారు మనసు అంటారు. ఆ మారు మనసు నీకు ఉందా అని దేవుడు నేను అడుగుతున్నాడు కాబట్టి ఆ మారు మనసు నువ్వు పొందాలి. మారు మనసు పొందిన తరువాతే క్రీస్తు యొక్క ప్రతి ఒక్క విషయాలలో పాలు పొందులు కావాలి. లేని ఎడల దేవుడు మనందరినీ దేవుడు చాలా చాలా ప్రేమతో తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని. దయచేసి దీన్ని ఎవరు అపార్థంగా తీసుకోవద్దు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు సంఘాలలో కావలసినది మారు మనసు. మారు మనసు లేకుండా పాటలు పాడినా, మారు మనసు లేకుండా ఆరాధనలు చేసినా, మారు మనసు లేకుండా బోధలు చేసినా, మారు మనసు లేకుండా పరిచర్యలు చేసినా, మారు మనసు లేకుండా క్రిస్మస్ పండుగలలో నువ్వు లక్షలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, నువ్వెంత ఇచ్చినా నిత్య నరకానికి పోతావు. కనుక మారు మనసు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయి ఉంది క్రైస్తవునికి. కావున మీరందరూ మారు మనసు క్రీస్తు యేసు నామములో మనందరము మారు మనసు పొంది అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ లింకులు పెట్టి వాడి వీడికి రెచ్చగొట్టే తత్వాన్ని విడిచిపెట్టి దేవుని యందు మారు మనసు పొంది భయభక్తులు కలిగి జీవిస్తూ నిత్య రాజ్యము కొరకు ఎదురు చూస్తూ అనేక మందిని దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చుటకు మీరు కారకులు కావాలనేది నా ఆశ, నా అభిలాష. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క గ్రంథము ఈ విధంగా చెబుతుంది కనుక దేవుని యొక్క మనసు అనగా దేవుని యొక్క గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు వాక్యాన్ని చదువుదాం, ప్రార్థన చేద్దాం, నీ ఎదుట వ్యక్తిని క్షమిద్దాం. ఇదే దేవుడు నీకు నాకు చెప్పే గొప్ప పాఠమై ఉంది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.